నమస్తే. ఈరోజు మనం బెట్టింగ్ యాప్ల ప్రచారంలో పాల్గొన్న కొందరు ప్రముఖ సెలబ్రిటీలు మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల గురించి మాట్లాడబోతున్నాం. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్. ఈ విషయం ఇటీవల చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ ప్రచారాలు చట్ట విరుద్ధమైనవి మాత్రమే కాక సమాజంపై, ముఖ్యంగా యువతపై తీవ్రమైన ఆర్థిక మరియు సామాజిక ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ సెలబ్రిటీలు మరియు ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ ప్రభావాన్ని ఉపయోగించి బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేయడం వల్ల యువత ఆర్థిక నష్టాలతో పాటు మానసిక సమస్యలను ఎదుర్కొంటోంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌లో టాప్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి, నిధి అగర్వాల్ అండ్ ప్రణీత. వీరిపై మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. బెట్టింగ్ యాప్ కేసుల్లో వీరితో పాటుగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఉండడం జరిగింది. వారిలో అనన్య నాగెల్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, అమృత్ చౌదరి, నైని పావని, నేహా పఠాన్, ఇమ్రాన్ ఖాన్, పండు, విష్ణుప్రియ, హర్ష సాయి, టేస్టీ తేజ, రితు చౌదరి, భయ్యా సన్నీ యాదవ్తో పాటుగా ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు తీగలాగుతున్నారు. హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగిందని తెలియడంతో బెట్టింగ్ యాప్స్ కేసులోకి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. దీంతో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వారిలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్లు మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్నట్టు తెలిసింది. వారి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పడి గాలిస్తున్నారు పోలీసులు. టెక్నికల్గా వారి లొకేషన్ ఎక్కడుందనేది కూడా ట్రేస్ చేయడం జరుగుతుంది. ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా పలువురిపై కేసులు నమోదు చేయడం జరిగింది. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ప్రకారం బెట్టింగ్ యాప్ అనేవి చట్టవిరుద్ధం కాబట్టి ఇలాంటి ప్రచారాలకు దూరంగా ఉండాలని ప్రజల్ని కోరుతున్నారు. బెట్టింగ్ యాక్ట్ నో చెప్పండి అనే సందేశాన్ని అందరూ పాటించాలని మా మనవి.